పూర్తి న్యాయం జరుగుతుందని నమ్మాయైనా కానీ లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయొద్దని చెప్పి స్పెషల్గా నా రిక్వెస్ట్ అండి. రైట్, ఓకే. వెంకటేశ్వరరాజు గారు, ఎందుకు ప్రజల్ని ఈ మతం పేరుతో రెచ్చగొట్టి వాళ్ళని 2 వర్గాలుగా విడదీసి నానా బీభత్సం సృష్టిస్తున్నారంటారు? ఏ రాష్ట్రంలోనైనా సరే మనం ఆ మాట మొదటి నుంచి ఒకసారి మనం గమనిస్తే మొట్టమొదటిగా ప్రవీణ్ పగడాల గురించి నేను ఒక్క విషయం చెప్తాను. నేను అంటే అందరికీ తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. ఆయన ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ఆయన ఒక విషయం చెప్పాడు. ఆయనే చెప్పినటువంటి విషయం, నేను చాలా నొటోరియస్ పర్సన్ను, నేను ఒక ముగ్గురం కలిసి మా అన్న మీద దాడి చేసిన వాడిని నేను చంపడానికి నేను ప్రయత్నం చేశాను, అతను చచ్చిపోయాడని చెప్పేసి నేను పొదలలో వేసి నేను వెళ్ళిపోయాను, వాని అదృష్టం ప్రకారంగా వాడు బ్రతికాడు, కానీ నేను సేవ్ అయ్యాను. ఎలా సేవ్ అయ్యానంటే మా బంధువు సిఐ ఉంది, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉంది, ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉంది కాబట్టి నన్ను సేవ్ చేసింది, నేను అప్పుడు సేవ్ అయ్యాను అని చెప్పేసి హీ హిమ్సెల్ఫ్ హ్యాస్ గివెన్ ద స్టేట్మెంట్ ఇన్ ద ఓపెన్ మీడియా. అది మనం ఒకసారి మనం ఆలోచిద్దాం. దాని తర్వాత నేను మారాను, నేను మంచి మనిషిని అయ్యాను, నాలో మంచితనం వచ్చింది అనేటువంటిది తర్వాత విషయం. ఇక దాన్ని ఒకసారి ఆలోచిద్దాం. దాని తర్వాత ఇతని విషయం ఇంకొకసారి ఆలోచిస్తే ఓపెన్గా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే 360 ఎపిసోడ్స్కి పైగా ఇక్కడి నుంచి బయలుదేరింది మొదలు విజయవాడ నుంచి, మళ్ళీ విజయవాడ నుంచి అక్కడి నుంచి బయలుదేరింది మొత్తం అన్నీ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత కోదాడులో ఆయన ఓపెన్గా వైన్ షాప్కి వెళ్ళి అక్కడ వైన్ కొనుక్కొని ఏంటో దట్స్ ఏదో తీసుకొని తాగిన విషయం అదంతా మనకు తెలుసు. దాని తర్వాత అక్కడికి వెళ్ళి ఆ యొక్క అవి కూడా చూపెట్టారు. మనం ఈజ్ నాట్ ఏబుల్ టు డ్రైవ్ ద వెహికల్, అనేబుల్ టు అది కూడా మనం అంతా చూసాం, ఓపెన్గా జరుగుతుంది. అయితే నీరసమా లేకపోతే తాగి ఉన్నాడా లేకపోతే ఇంకేదన్న సంగతి అనేది తర్వాత డిఫరెంట్ ఇష్యూ. కానీ అక్కడి నుంచి మీరు ఇప్పుడే వెళ్ళొద్దండి, మీరు ½ అన్ అవర్ తీసుకోండి అని చెప్పిన తర్వాత కూడా పోలీసే చెప్పాడు. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, మేము అది పడిపోయింది, ఇది ముందు హెడ్లైట్ పడిపోయిన తర్వాత దాన్ని కట్టే విధానం పాపం ఆ అబ్బాయి హోటల్లో పనిచేసే అబ్బాయి కట్టేస్తే అది ఉండలేదు, దాన్ని ఆ దారంతో ఉండలేదు. అయితే వైర్ తేవడానికి వెళ్ళే వరకు ఇతను వెళ్ళిపోయాడు. దట్ ఈస్ హిజ్ పొజిషన్. అంటే చెప్తే వినే పరిస్థితులలో కూడా ఉన్నాడు. తర్వాత అప్పటికే ఆయనకు దెబ్బలు తగిలినాయని, దాని తర్వాత అతని యొక్క గీరుకుపోయినాయని అవన్నీ చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు కూడా. సో దిస్ ఈస్ హ్యాపెండ్. వాట్ హ్యాపెండ్? ఒక విషయం మనం ఆలోచించాలి. అంతకుముందే అంత అన్కాన్షియస్నెస్గా ఉండేటువంటి పరిస్థితి, ఇంటాక్సికేషన్ పరిస్థితి, అది నథింగ్ బట్ ఇంటాక్సికేషన్ పరిస్థితి. అయితే దాన్ని వెళ్ళిన తర్వాత అక్కడ జరిగింది ఏంటి ఆ వెనుక వచ్చేటువంటి వెహికల్స్ అందరినీ కూడా వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత 3 వెళ్ళిన తర్వాత 4వ వెహికల్ అతను చూశాడు. ఇతనేమో ముందు లైట్లు లేవు, బ్లింకరింగ్ పెట్టేసేసుకొని సైడ్ అవి పెట్టుకున్నాడు. ఇదేంటి ఇట్లా పోతున్నాడని గమనించాను నేను, బట్ కేమ్ అవుట్, నేను వచ్చేసాను అని చెప్పేసి కూడా అతను చెప్పాడు. ఇవన్నీ జరిగిన తర్వాత అతను ఎక్కడ పడ్డాడు, ఏంటి, ఎట్లా పడ్డాడు, ఆ యొక్క అదంతా ఉన్నటువంటి పరిస్థితులలో ఇప్పుడు దాని విషయంలో రాజ్యాంతం చేసి వీళ్ళే చేశారు. ఇంతకు ముందు కూడా ఒక ముస్లిం అతను ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను, అతన్ని బెదిరించిన సంగతి కూడా మనందరికీ తెలుసు. అది ఓపెన్ గా వచ్చింది జనవరిలోనే నేను ఏం చేస్తానని చెప్పేసి చేసింది. ఎవరు చేసింది తెలియదు, ఎవరు అతను యాక్సిడెంట్లో చనిపోయాడా తెలియదు, లేదంటే ఏదైనా గుర్తు తెలియని వెహికల్ కూడా గుద్దేసి వెళ్ళిందా అనేటువంటిది తెలియదు. ఏం తెలియకుండా సో ఆర్గనైజేషన్స్ ఇవన్నిటిని కూడా వాళ్ళు నోట్ చేస్తూ మార్క్ చేస్తూ ఆ విషయాలను చెప్తూ వాళ్ళు చేసినటువంటి పరిస్థితి ఏంటంటే దారుణం ఉంది. అయితే ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, అసలు ఇంత రాద్ధాంతం చేయాల్సినటువంటి అవసరం ఉందా? ఇప్పుడు ఒక విషయం ఆలోచిస్తే ఒక సామాన్య హీజ్ ఏ పాస్టర్ ఉన్న ఫ్యాక్ట్, సరే వాట్ ఎవర్ ఇట్ మే బి, అతని ఎవాంజలికల్ ఏదైనా సరే అతను చేస్తున్నాడు, అతని యొక్క ధర్మం అతను నిర్వర్తిస్తున్నాడు, ఎవరికి ఆబ్జెక్షన్ లేదు. బట్ ఐజీ లెవెల్ నుంచి, సీఎం దగ్గర నుండి, హోమ్ మినిస్టర్ దగ్గర నుండి డే టు డే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందా? ఒక చిన్న ఉదాహరణ చెప్తామా, అటువంటి మర్డర్స్ జరిగాయి. దిస్ ఈజ్ ఓన్లీ మనం ఏమనుకుంటున్నామంటే ఇంకొక విషయం కూడా, భారతదేశ శిక్షాస్మృతి ప్రకారంగా ఎవరైతే తప్పు చేసినా అంటిల్ అన్లెస్ ఇట్ విల్ బి ప్రూవ్డ్ ఇన్ ద కోర్టులో ఏదైతే
తీర్మానం వచ్చేంత వరకు, జడ్జ్మెంట్ వచ్చేంత వరకు వాడు అనుమానితుడే, అక్యూజ్డ్ ఓన్లీ అక్యూజ్డ్. ఆఫ్టర్ దట్ ఒకవేళ కనుక అందులో కనుక వస్తే అతను నేరారోపణ, ఇది నేరారోపణ కానీ ఆ నేరస్తుడు అప్పుడు, అంటిల్ అన్లెస్ నేరస్తుడు కాదు. కానీ ఇప్పుడు వాళ్ళు తెలియకుండా కూడా వీడు నేరస్తుడు, వాడు నేరస్తుడు, ఈ సంస్థ చేసింది, ఆ సంస్థ చేసింది అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇంకొక విషయం ఇవాళ అనేక మంది వాళ్ళ పూజారి విషయం మీరు నిజంగా కూడా చాలా దారుణమైనటువంటి విషయం, అందరూ చూస్తున్నాక కొట్టి చంపినటువంటి విషయం. వీళ్ళందరూ కళ్ళు లేవా, చెవులు లేవా, మనుషులు గారా, ఆయన మనిషి కాదా, లేకపోతే ఆయన ఒక 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 ఆధ్యాత్మికమైనటువంటి ఆయన ఒక దారిలో ఉండేటువంటి మనిషిని ఆ విధంగా అన్యాయంగా అక్రమంగా కొట్టి చంపితే వీళ్ళందరూ ఎటుపోయింది ఇవాళ వీళ్ళందరూ వచ్చి మాట్లాడుతున్నారు. అంటే ఏంటి ఈ వివక్షత, ఏంటి వీళ్ళలో ఎందుకు ఈ వివక్షత చూపుతున్నారు వీళ్ళు? ఇవాళ అంతమంది అతని మీద చేసేటువంటి పరిస్థితి ఏంటి? ఇవాళ ఆ దారుణమైనటువంటి ఆ ఒక స్వామి పరిపూర్ణానంద స్వామి వారు ఒక్కరు మాత్రమే వచ్చారు ఆ రోజు. తర్వాత మేము వెళ్ళాం. ఏం చేసినా దాని మీద ఇన్వెస్టిగేషన్ సరిగా లేదు, ఏది లేదు. మేము పోయి దాన్ని అందరి వాళ్ళందరినీ కూడా ఉన్నటువంటి అధికార పక్షం కానీ ప్రతిపక్షాలు కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. అదే మళ్ళీ బీజేపీ, అదే ఆర్ఎస్ఎస్, అదే విహెచ్పో, అదే పరిపూర్ణానంద స్వామి, ఇంకెవరో పోయి ఆయనకు దండం పెట్టి ఆ చనిపోయినటువంటి ఆ యొక్క దానికి నమస్కారం పెట్టి వచ్చాం. అంటే ఏంటి వివక్షత, ఎక్కడున్నారు ఇది? అంటే వాళ్ళకేమో అంటే చెప్తున్నాను, వీళ్ళు ఇంటర్నేషనల్ ఎమ్నెస్టీ ఇంటర్నేషనల్ లేదా? తర్వాత వీళ్ళందరూ ఏం చేయలే, వీళ్ళందరూ కళ్ళు లేవా, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు వీళ్ళంతా? ఇవాళ ఇంతమంది మాట్లాడుతున్నారు. ఇవాళ ఆ రోజు అతను మనిషి కాడా? ఇంకొక విషయం కూడా మళ్ళీ మాట్లాడతాను వెంకటేశ్వరరాజు గారు మనతో ఇప్పుడే జాయిన్ అయ్యారు.